ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. రియల్ స్టంట్స్ చేస్తూ ఆడియన్స్ ను థ్రిల్ చేసే హీరోలు ఇప్పుడు ఎక్స్ట్రా కేర్ తీసుకుంటున్నారు. డూప్ లేకుండా రిస్క్ చేసి ప్రాణాల మీదకి తెచ్చుకోవడం కంటే సేఫ్ గా యాక్షన్ చేయడం బెస్ట్ అంటున్నారు. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఇప్పుడు అదే రూట్ ఫాలో అవుతున్నారు. ఎందుకీ ఆయన ఎందుకంత జాగ్రత్త పడుతున్నారు? ఈ స్టోరీలో చూద్దాం. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ లేటెస్ట్ గా ఐ నోబడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నిషం బషీర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో ఒక సామాన్యుడి పోరాటాన్ని అద్భుతంగా చూపించారు. ఈ సినిమాలో బ్యాంక్ రాబరీ నుంచి కిడ్నాప్ డ్రామా వరకు యాక్షన్ సీన్స్ హైలైట్ గా నిలిచాయి. యాక్షన్ సీన్స్ లో డూప్ లేకుండా చేయడం పృథ్వీరాజ్ కి అలవాటు. కానీ 2023లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఆయన మైండ్ సెట్ ని పూర్తిగా మార్చేసింది. ఓ షూటింగ్ లో ఎడమ మోకాలికి గాయం కావడంతో ఏకంగా 3 సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది. కాల్లో 3 టైటానియం స్క్రూలు అమర్చారు. ఇప్పటికే ఆ గాయంతో ఆయన ఇబ్బంది పడుతున్నారు. గాయం కారణంగా విలాయత్ బుద్ధ సినిమా షూటింగ్ ఏడాది ఆగడమే కాకుండా డేట్స్, బడ్జెట్ విషయంలో సమస్యలు తలెత్తాయి. అందుకే అప్పటి నుంచి స్టంట్స్ విషయంలో ఎక్స్ట్రా కేర్ తీసుకుంటున్నారు పృథ్వీరాజ్. ఐ నోబడీ సినిమాలో 5 నిమిషాల లాంగ్ షార్ట్ ఫైట్ ని ఫ్రెంచ్ స్టంట్ మాస్టర్ యానిక్ బెన్ డిజైన్ చేశారు. దాన్ని చాలా సేఫ్ గా కంప్లీట్ చేశారు. ఈ షూట్లో ఓ స్టంట్ మాస్టర్ కి గాయమైందని, అలాంటి గాయం తనకి జరిగితే యూనిట్ అంతా ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పారు.